స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాపి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15, 16 వచనాలు కూడా చదువుకుందాం. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నానని తన హృదయంలో ఆయన అనుకున్నాడంట. ప్రియులారా, మనం చదువుకున్న భాగం ప్రకారం సర్వాధికారి బలహీనమైన వాటితో బలమైన కార్యాలు చేస్తూ ఉన్నాడంట. ఒక్క దవడ ఎముక, ఆ ఎముకలో జీవం కూడా లేదు. ప్రియులారా, దవడ ఎముకతో భక్తుడైనటువంటి సంసోను దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ఈ భక్తుడు ఎంతమందిని చంపేశాడంట? 1000 మందిని చంపేసినట్లుగా అక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ సంగతి విని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి, ఈయనలో ఏదో ఒక శక్తి ఉన్నది, ఏదో ఒక ప్రభావం ఉన్నది, అందుకే ఒక్క వ్యక్తి పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు, ఈయనలో ఏదో ప్రభావం ఉన్నదని వారు ఆశ్చర్యపోతూ ఉన్నారట. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనము దేవుని పక్షముగా నిలవాలే కానీ దేవుడు వట్టి గాడిద ఎముకతో 1000 మందిని చంపటానికి సంసోనుకు బలమిచ్చిన దేవుడు ప్రభు సన్నిధిలో చేరిన మనకు కూడా ఎలాంటి బలహీనమైనవి మన దగ్గర ఉన్నా కూడా దానిని బలముతో నింపటానికి మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడని దీన్ని బట్టి మనం గ్రహించవలసి ఉన్నది. భక్తుడైనటువంటి ఎలీషా ప్రవక్త చనిపోయాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు. మనం చనిపోయిన తర్వాత సమాధి చేయబడితే ఏముంటాయి చెప్పండి? 2-3 రోజులైతే శరీరం కుళ్ళిపోయి ఉంటుంది. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు గడిచిపోయింది అనుకోండి, అప్పుడేముంటాయి? ఎముకలు మాత్రం ఉంటాయి తప్ప ఇంకేముండవు కదా. అలాగనే ఎలీషా ప్రవక్త చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఒకానొక వ్యక్తిని సమాధి చేయడానికి ప్లేస్ లేకపోతే దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త సమాధి సిద్ధపరిచారంట ఆ శవం కోసం. అలాగ సిద్ధపరిచినప్పుడు ఈ శవాన్ని ఎలీషా ప్రవక్త సమాధిలో పెట్టారు, అంత క్లీన్ చేసి పెట్టారు. అడుగున ఎక్కడో ఉంటాయి కదా ఎముకలు, చిన్న చిన్నవైనా ఆ ఎముకలు, ఎలీషా ప్రవక్త యొక్క ఎముకలు ఈ శవానికి తగిలేసరికి, అనగా శవాన్ని ఆ సమాధిలోకి దింపగానే ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తి తిరిగి లేచాడంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా ప్రవక్త యొక్క ఎముక పనికిరానిదే, అవసరం లేనిదే, చాలా చిన్నదే. కానీ దేవుడు తన మహిమ కార్యం జరిగించి చనిపోయిన తర్వాత కూడా ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని, ఆయనలో ఉన్నటువంటి దైవ శక్తిని దేవుడు అక్కడ రుజువు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన లేచి నిలబడగానే ప్రజలందరూ కూడా ఈ సమాధి ఎలీషా ప్రవక్త యొక్క సమాధి, అందుకే ఆయన చనిపోయినా కూడా ఆయన ప్రభావం సమాధిలో కూడా ఉన్నదని ప్రజలందరూ గుర్తించి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా దేవుడు ఘనకార్యం చేసి చూపించాడు. ఎముకనైనా సరే దేవుడు సజీవముగా నిలబెట్టగలిగిన సర్వశక్తిమంతుడని దీనిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఎహెజ్కేలు కాలంలో కూడా ఏం జరిగింది? సమాధుల యొక్క లోయలోనికి ఎహెజ్కేలు ప్రవక్తను దేవుడు తీసుకుని వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా సమాధులతో నిండి ఉన్నటువంటి ఎముకలయ్యా, ఇక్కడికి ఎందుకు నన్ను పంపించావని ఆయన దేవునితో మాట్లాడినప్పుడు ఒక్కసారి
జీవాత్మ రమ్మని పిలువు. నువ్వు ఈ మాట పిలవగానే వెంటనే జీవము ఆ ఎముకల్లోనికి వచ్చేస్తుంది అన్నాడు దేవుడు. ఆయన ఆ మాట అనగానే ఒక్కొక్క ఎముక చాలా దూరము, కాలి ఎముక అంత దూరము, చేతి ఎముక అంత దూరము, ప్రక్కటి ఎముకలు అంత దూరం, అలాగున దూరం దూరం పడిపోయాయంట. అవన్నీ కూడా ఒకదానికొకటి జాయింట్ అయిపోయి జీవాత్మ రమ్ము అనగానే ఎవరి శరీరానికి అవసరమైనటువంటి ఎముకలన్నీ కూడా ఎక్కడెక్కడ పడి ఉన్నా కూడా టక్క వచ్చి అవి జాయింట్ అయిపోతూ ఉన్నాయి. జీవాత్మ రమ్ము అనగానే గడగడమను ధ్వని పుట్టెనని వ్రాయబడి ఉన్నది. ఎముకలన్నీ కూడా గొప్ప సైన్యమై నిలిచారంట. అప్పుడు వారి శరీరం మీదకి చర్మం వచ్చినట్లుగా, మాంసం వచ్చినట్లుగా, జీవం వచ్చినట్లుగా, సజీవులై బ్రతుకున్నట్లుగా దేవుడు తన జీవాత్మను యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికించి గొప్ప సైన్యముగా నిలబెట్టాడు. ఎందుకు దేవుడు ఈ సంగతి చూపిస్తున్నావై అని అంటే, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఇంకంతా అయిపోయింది, చనిపోయాం, ఎముకల గూడైపోయాము, ఇంకేముంది, మాలో జీవం ఎక్కడిది, శక్తి ఎక్కడిది, బలం ఎక్కడిది, సంతోషం ఎక్కడిది, అంతా అయిపోయిందని నా ప్రజలైన ఇశ్రాయేలీయులు అనుకుంటూ ఉన్నారు. కానీ ఎముకల లోయలోనికి తీసుకుని వచ్చి గొప్ప సైన్యముగా నిలబెట్టిన నేను నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల యొక్క కష్టాన్ని, వ్యాధిని, బాధను, బలహీనతలను, ఇరుకును, ఇబ్బందులను, లేక దరిద్రతను, విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారాలు, ఆరోగ్య పరిస్థితులు అన్నీ చక్కదిద్దలేనా? నా ప్రజలైన ఇశ్రాయేలులకి ఈ మాట చెప్పమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం, మన పరిస్థితులు మనకు చాలా కష్టంగా కనబడవచ్చు, కానీ దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనం దేవుని వైపు ఒక్కసారి చూస్తే, దేవుని యొక్క ప్రభావం వైపు చూస్తే తప్పకుండా చిన్న దానిలో నుండి, పనికిరాని దానిలో నుండి గొప్ప కార్యాలు మన దేవుడు చేసి చూపించగలిగిన సమర్థుడని దీని ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే సంసోను చేతులు ఎముకను దీవించిన దేవుడు, ఎముక ద్వారా ఘనకార్యములను చేసిన దేవుడు, ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మన ద్వారా కూడా ఘనకార్యాలు చేయాలి అని అంటే మన ఈ అల్పమైనవి, కానీ మన దేవుని యొక్క కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. అందుకే దేవుడు మనల్ని బలహీనపరిచినప్పుడు, రోగం కలుగజేసినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు తప్ప ఇంకా దిక్కెవరు లేరని మన విశ్వాసంతో దాన్ని గట్టిగా పట్టుకుందాం. దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎంత చిన్నదైనా దేవుడు తన మహిమ కార్యాన్ని చేసి చూపిస్తాడు. అందుకే ఆయన సన్నిధిలో అడుగు పెడతానంటే, సాక్ష్యం పలుకుతానంటే నూతన శక్తిని, బలాన్ని, ప్రభావాన్ని సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మనం అందరం ఇలాగ దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం. ఏదైనా సరే దేవుడు మనకిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకొని దేవుని నుండి అధికమైన ఆశీర్వాదాలు, అద్భుతాలు పొందుకొని దేవునికి ఇష్టలమై, యోగ్యులమై బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మమ్మల్ని అందరినీ మీరు కనికరించి, ప్రేమించి, సజీవులుగా ఉంచి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేర్చినందుకై స్తుతిస్తూ ఉన్నాను. నాయన యేసుక్రీస్తు నామములో మీ బిడ్డలకన్నిటిని తోడమని, శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది, ఆనందం, ఆరోగ్యం ఇప్పుడే ఈ క్షణమే మీ బిడ్డలందరికీ కలుగునుగాక. ఇప్పుడే ఈ క్షణమే మీ బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక, కొరతలన్నీ తీర్చబడునుగాక, దరిద్రత తోలివేయబడునుగాక, కుటుంబాల్లో శుభకార్యములు జరుగునుగాక. నా యేసు రక్షకుడా, మీకు స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ
వారు అడిగిన ప్రతి మనవిని మీ కృపలో నెరవేర్చబోతున్నందుకై స్తుతిస్తూ ఈ దిన దీవెనల ఆశీర్వాదములు సమృద్ధిగా మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ శుభదినాన మీ బిడ్డల కొరకు మీరు దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ సమృద్ధిగా మీరు ప్రసాదిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలను మమ్మల్ని మీ పరమహస్తములకు అప్పగించుకుంటూ మీ బిడ్డల జీవితాల్లోనూ మా జీవితాల్లోనూ మీరు చేసిన అనేకమైన మేలులు దీవెనను ఆశీర్వాదాలన్నిటిని బట్టి స్తుతిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామనికి స్తుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.